సో, తిరుమల భక్తులకు దీన్ని ఉచితం చేస్తూ జీవో. ఈ విషయాలని తెలుసుకోవాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయగలుగుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, తిరుమల భక్తుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తిరుమలలో భక్తుల సౌకర్యాలపైన టీటీడీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అయితే తిరుమలలో ఉచిత బస్సు సౌకర్యం టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుమల, తిరుపతి మధ్య డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్తు బస్సులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 50 ఎలక్ట్రిక్ బస్సులు కనుమ కనుమదారుల్లో తిరుగుతుండగా మరో 350 బస్సులు విడతల వారీగా రానున్నాయి. అయితే ప్రధానమంత్రి ఈ బస్సు సేవా స్కీమ్ కింద కేంద్రం 300 బస్సులు తిరుమల, తిరుపతికి కేటాయించారు. అయితే తిరుమలకు వచ్చే భక్తుల విషయంలో కేంద్రం సైతం వరుస నిర్ణయాలకు ఆమోద ముద్ర వేస్తోంది. తిరుపతి బస్టాండ్‌కు ఆధునిక సొగసులు, సౌకర్యాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం ఇప్పుడు తిరుమల భక్తుల కోసం ఏకంగా 300 ఎలక్ట్రిక్ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రధానమంత్రి ఈ బస్ సేవా స్కీమ్ కింద కేంద్ర ఏపీకి దాదాపు 750 బస్సులు కేటాయించగా అందులో 50 బస్సులు ప్రస్తుతం తిరుపతి, తిరుమలకు అందుబాటులోకి